మిత్రులందరికీ శుభోదయం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రేక్షక మహాశయులు ఉన్నారో వారందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఇకపోతే ఆ వెలుగు పత్రికల కోల్కతా రేప్ కేసు సుప్రీంకు సుమోటోగా తీసుకున్న న్యాయస్థానం రేపు పొద్దున టాప్ ప్రయారిటీ కింద విచారణ. సిజేఐ నేతృత్వంలో 3 జడ్జీలతో బెంచ్. ఇప్పటికే కలకత్తా హైకోర్టులో కొనసాగుతున్న విచారణ. 2 గంటలకు ఒకసారి నిరసనలపై రిపోర్ట్ ఇవ్వండి. రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశం. మాజీ ప్రిన్సిపల్ కాల్ డేటాను పరిశీలిస్తున్న సిబిఐ. టిఎంసి ఎంపీ సుఖేందుకు నోటీసులు ఇచ్చిన పోలీసులు. ఏదైతే జూనియర్ డాక్టర్ గా ఉన్నటువంటి మహిళపై జరిగిన అత్యాచారానికి సంబంధించిన కేసుకు సంబంధించి దేశవ్యాప్త నిరసనలు రావడంతో సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది. దీనిపై తీగలాగితే డొంక కదిలినట్టుగా పూర్తి వివరాలు సుప్రీంకోర్టు తీసుకునే ఆలోచనలో సేకరిస్తా ఉన్నది. దానికి సంబంధించిన కథనాన్ని మొదటి పేజీలో వేయడం జరిగింది. ఇకపోతే తర్వాయి పాపన్న విగ్రహం పాపన్న గౌడ్ టూరిజం సర్క్యూట్ కు 4.70 కోట్లు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటన. పాపన్న ఆలోచనలు మా ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఆయన జీవితం అందరికీ ఆదర్శం. బడుగుల రాజ్యాధికారం కోసం పోరాడిన యోధుడు. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చునని వ్యాఖ్య. కులగణన పూర్తయ్యాకే లోకల్ బాడీ ఎన్నికలు. మంత్రి పొన్నం. రవీంద్ర భారతిలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు. తెలంగాణకు సంబంధించి బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా ఏదైతే ఆనాడు సర్వాయి పాపన్న పోరాటం చేసిండో వారి స్ఫూర్తికి సంబంధించి 4.7 కోట్లు ఖర్చు పెట్టి టూరిజం సర్క్యూట్ ను ఏర్పాటు చేయనున్నట్టుగా తెలుపుతూనే ఉన్నారు. సీఎం ఏదైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్తా ఉన్నారు. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టండి, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి. క్షత్రియులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. కొమ్రం భీం అల్లూరి స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడిన ప్రజాపాలనలో అందరికీ ప్రాధాన్యం ఉంటుంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీని త్వరలోనే ప్రారంభిస్తాం. క్షత్రియ భవన్ కు స్థలం కేటాయిస్తామని ప్రకటన. సీఎం రేవంత్ ను ఘనంగా సన్మానించిన క్షత్రియ సేవా సమితి. త్వరలో నిజాం షుగర్స్ రీఓపెన్. ఏదైతే నిజాం షుగర్స్ త్వరలో ఓపెన్ చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారో దానికి సంబంధించి నిజాం ఫ్యాక్టరీకి సంబంధించి షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి ఏదైతే కమిటీ వేసిరో ఆ కమిటీకి చైర్మన్ గా ఉన్నటువంటి పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు 24 గంటలు ఈ రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షగా పనిచేస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో దానికి సంబంధించి గతంలో 3 సార్లు నిజాం షుగర్ ఫ్యాక్టరీ వద్ద కార్మికులతోటి అధికారులతోటి అక్కడున్న పరిస్థితులతోటి ఎంపీ ఎలక్షన్లకు ముందు సైతం కూడా శ్రీధర్ బాబు గారు సమావేశం కావడం జరిగింది. దానికి సంబంధించిన కసరత్తు పూర్తి స్థాయిలో ఒక కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే నిజాం షుగర్ ఫ్యాక్టరీని త్వరలో తెరుస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతూ ఉంది. మహిళలకు సీఎం రాఖీ పండుగ విశేష్. రాష్ట్రంలోని మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని చెప్పారు. మహిళల సాధికారతతో పాటు వారిని కోటీశ్వరులను చేసే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. 6 గ్యారంటీలో భాగంగా మహాలక్ష్మి కింద ఉచిత బస్సు, 500 గ్యాస్ సిలిండర్ తో పాటు 200 యూనిట్ల గృహ జ్యోతి విద్యుత్ పథకాలను ఇప్పటికే అమలు చేస్తున్నాం. స్వయం సహకార సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం తగినంత చేయూతను అందిస్తుందని, మహిళల రక్షణ భద్రత కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. మహిళల అభివృద్ధి సంక్షేమం విషయంలో ఎక్కడ రాజీ పడేది లేదన్నారు. అక్కా చెల్లెలందరికీ తమ ప్రభుత్వంలో ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని, అందరి దీవెనలతో విజయవంతంగా ప్రజాపాలన సాగిస్తుందని సీఎం భరోసానిచ్చారు. నేడు సూపర్ బ్లూ మూన్. రాఖీ పండుగ రోజు చందమామ సూపర్ బ్లూ మూన్ గా కనువిందు చేయనుంది. సోమవారం రాత్రి 8 గంటల నుంచి మంగళవారం తెల్లవారుజామున 5:32 వరకు జాబిల్లి అత్యంత పెద్దగా కనిపిస్తుందని సైంటిస్టులు వెల్లడించారు. ఏదైతే వాస్తవంగా పౌర్ణమి రోజు చందమామ చాలా పెద్దగా కొత్తగా కనిపిస్తా ఉంది. కానీ నేటి పౌర్ణమికి సంబంధించి సూపర్ బ్లూ మూన్ గా చంద్రుడు కనిపిస్తుందని సైంటిస్టులు చెప్పడం జరుగుతుంది. కమర్షియల్ ట్యాక్స్ లో ఏం జరుగుతుంది? అక్రమాలపై రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశం. ఏదైతే మాజీ సిఎస్
ఎట్ ది రేట్ ఆఫ్ బీహార్ ఐఏఎస్ కు చెందినటువంటి సోమేష్ కుమార్ కమర్షియల్ ట్యాక్స్ కు సంబంధించి దాదాపుగా 1400 కోట్ల రూపాయల స్కామ్ కు సంబంధించి జిఎస్టీ రిటర్న్స్ కానీ ఐటీ రిటర్న్స్ కు సంబంధించి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఖజానాకు చెందాల్సిన దాన్ని కొత్త పద్ధతులు టెక్నికల్ పద్ధతులు అవలంబించి ఏదైతే కొంతమంది బేవరేజ్ కు సంబంధించిన కాంట్రాక్టర్లకు లబ్ధి చెందే విధంగా ఆ తద్వారా వచ్చిన డబ్బును పంచుకోవడం జరిగిందని దాని ద్వారా తీగలాగితే డొంకంతా కదిలినట్టు సోమేష్ కుమార్ పై A5గా ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అసలు కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో ఏం జరుగుతూ ఉంది, సాఫ్ట్వేర్ ను మార్చే అవకాశాలు ఉన్నాయా, నిజంగానే సాఫ్ట్వేర్ ను మార్చి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టి ఇతరుల సంస్థలకు జిఎస్టీ రూపంలో ట్యాక్స్ రూపంలో డబ్బులు రిటర్న్ తీసుకునే అవకాశాలు అట్లా జరుగుతాయా? అసలు కమర్షియల్ ట్యాక్స్ కు సంబంధించిన ఫైల్స్ మొత్తం నా టేబుల్ మీద ఉండాలి. కమర్షియల్ ట్యాక్స్ లో ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంపద కొంతమంది చేతుల్లోకి వెళ్ళి తప్పుడు జిఎస్టీలతోటి ఎక్కువ మొత్తంలో లబ్ధి పొందిన వారి డాటా, వారికి సంబంధించిన విధి విధానాలు ఏం జరిగింది, ఏ పద్ధతిలో వీరు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాన్ని గండి కొట్టారో దానికి సంబంధించిన పూర్తి వివరాలు నా దగ్గరికి రావాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ కు రావడంతో దాని మీద ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఒకవేళ అట్లా జరిగినట్టయితే డబ్బులు రికవరీ చేసేందుకు పూర్తి ప్రణాళిక చేయాలని చెప్పి చేస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అగ్ని న్యూస్ సర్వేలో వెల్లడి, రేవంత్ పాలనపై 72% మంది హ్యాపీ, స్కీమ్లు రుణమాఫీ అమలుపై జనం సంతృప్తి, మిగతా గ్యారంటీలు అమలు చేస్తారని నమ్మకం. దసరాకు మరో 2 స్కీములు అమలు చేసేందుకు రెడీ అవుతున్న రాష్ట్ర సర్కార్. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద 5 లక్షల సహాయానికి దసరా నుంచే ప్రారంభం. రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయల సహాయం చేసేందుకు దసరానే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. గైడ్ లైన్స్ పై తుది దశకు చేరిన కసరత్తు, రైతు కూలీలకు సహాయంపై త్వరలోనే గైడ్ లైన్స్. ఏదైతే ఈ రాష్ట్రంలో 100 మంది వ్యక్తులను గనక తీసుకున్నట్లయితే 72% రాష్ట్రంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి సర్కారుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా మనకు నివేదికలు వస్తా ఉన్నాయి. దానికి సంబంధించి అగ్ని న్యూస్ అనే సర్వీస్, ఇది చాలా పేరెన్నుకున్న సర్వీస్. ఈ సర్వీసు ద్వారా మనకు తెలిసింది. దాంతో పాటుగా ఏదైతే ప్రజలకు ఇప్పటి వరకు అందజేసిన ఫలాలు, ఏదైతే రుణమాఫీకి సంబంధించి కానీ, ఏదైతే మహిళల ఫ్రీ బస్ కానీ, 500 గ్యాస్ సిలిండర్లు కానీ, గృహజ్యోతికి కానీ, అదే విధంగా రానున్న రోజుల్లో కూడా రేవంత్ సర్కార్ చేస్తుంది, తెలంగాణ మంత్రిత్వ విభాగం తప్పకుండా మా పనులు చేస్తుంది అన్న నమ్మకంతో ఉన్నట్టుగా 72% మంది సర్వేలో హ్యాపీగా చెప్పడం జరిగింది. ఇకపోతే బండి సంజయ్ గారు ఏదో అంటున్నారు, బీఆర్ఎస్ తో పెట్టుకోవాల్సిన కర్మ మాకు లేదు, అది ఓ అవుట్డేటెడ్ పార్టీ. కేంద్ర మంత్రి బండి సంజయ్. రాష్ట్రంలో కేటీఆర్ పేరెత్తితే జనం రాళ్లతో కొట్టే పరిస్థితి ఉంది. ఆ పార్టీ ఎమ్మెల్యే అవసరం కాంగ్రెస్ కే ఉందని వాక్య. మీరు చెప్పింది 100% నిజం అని అనుకుందాం ఒకసారి. ఏదైతే మీకు అవసరం లేదు, ఏది బీఆర్ఎస్ పార్టీ తోటి బీజేపీకి పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని మీరు మీ నాయకత్వం చెప్తా ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీకి అవసరం ఉంది కదా, అందుకే ఢిల్లీలో చెక్కలు కొడతా ఉన్నారు. ఢిల్లీకి వెళ్ళి మీరు సెంట్రల్ గవర్నమెంట్గా మీరుండి వాళ్ళ చెల్లె అరెస్టుకు బీజేపీ కేంద్రంలో ఉన్నప్పుడు జరిగితే కేటీఆర్, హరీష్ ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ గారిని తిడతా ఉన్నారు. ఇక్కడికి వచ్చి రాహుల్ గాంధీ గారిని తిడతా ఉన్నారు. ఇక్కడికి వచ్చి స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీని తిడతా ఉన్నారు. ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీపై దుమ్ము పోస్తా ఉన్నారు. ప్రజలకు ఇంత మేలు చేస్తున్నటువంటి పార్టీని తప్పుగా చిత్రీకరిస్తా ఉన్నారు. మరి వాళ్ళ అర్థమైంది, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు మిమ్మల్ని కదా అనాలే, కేంద్రం 1 పైసా సాయం చేయలే కదా తెలంగాణ రాష్ట్రానికి, మిమ్మల్ని ఒక్క మాట పల్లెత్తు మాట అనట్లేదు. వచ్చి రాహుల్ గాంధీ గారిని అంటా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు విపక్ష నేత, రాహుల్ గాంధీ గారు ఏమైనా పదవులు ఉన్నారా? దీన్ని బట్టి అర్థమవుతుందా సంజయ్ గారు? దీన్ని బట్టే తెలుస్తా ఉంది, మీకు ఇష్టం లేకపోయినా కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీతో అంటగాగనికి రెడీగా ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ బీజేపీలో విలీనం జరుగుతుంది. మీకు దాని మీద స్పష్టత ఉన్నా లేకున్నా పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజానికానికి ఆ సంకేతాలు వచ్చినాయి. పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఆ సంకేతాలు వెళ్ళినాయి. అందుకోసమే అక్కడక్కడ బీజేపీ ఫేవర్ల సెకండ్ క్యాడర్ కూడా
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మీరు కావాలంటే రికార్డ్స్ తెప్పించుకొని చూడండి. ప్రతిపక్షాలవి మనుగడ కోసం ప్లాట్లు, వాళ్ళని చూస్తే జాలేస్తుంది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. సగం కూడా మాఫీ చేయనోళ్ళు విమర్శిస్తున్నారు, ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఫైర్. బ్యాంకులు రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలి, 2 లక్షల రూపు మిగిలిన రుణాలన్నీ రైతులకు 2 లక్షల రూపు కుటుంబ నిర్ధారణ చేసి చెల్లిస్తామన్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 2 లక్షల కంటే అదనంగా పొందిన రుణాన్ని చెల్లించిన తర్వాత అర్హతను బట్టి చెల్లిస్తామని చెప్పారు. బ్యాంకర్ల డేటా తప్పన్న రైతుల వివరాలను రైతుల నుంచి సేకరిస్తున్నామని తెలిపారు. ఇకపోతే ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి చూపించాం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. రైతులు ఎవరు సహనం కోల్పోవద్దు, వరంగల్ టెక్స్టైల్ పార్కును రోల్ మోడల్ గా తీర్చిదిద్దాం, పరకాల్లో అభివృద్ధిపై మంత్రి రివ్యూ. ఇండస్ట్రీల ఏర్పాటుకు పలు కంపెనీలు సుముఖం. రైతులకు ఇప్పటి వరకు ఏదైతే 20,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ కింద రిలీజ్ చేసిందో, ఇంకా 12,000 కోట్ల రూపాయలను రిలీజ్ చేయడానికి రెడీగా హోల్డ్లో ఉంచింది. ఏదైతే కొన్ని బ్యాంకర్ల డాటా తప్పు వలన, కొన్ని రేషన్ కార్డుల తప్పుల వలన, లేకపోతే కొన్ని ఆధార్ కార్డుల తప్పుల వలన, లేకపోతే మరే ఇతర సాంకేతిక కారణాల వల్లనైనా కానీ రైతు రుణమాఫీకి అర్హత ఉండి రుణమాఫీ జరగలేదు, దానికి సంబంధించి 12,000 కోట్ల రూపాయలను రిజర్వ్ చేసి ఉంచామని, రైతులు ఎవరు అధైర్యపడవద్దని, గతంలో రుణమాఫీ అని చెప్పి సగం కూడా రుణమాఫీ చేయని బీఆర్ఎస్ నాయకులు ఇవాళ రోడ్ల వెంట కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారని, వారి మాయలో పడద్దని, రైతుల కోసం మేలు చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, ఇంకా 12,000 కోట్ల రిజర్వ్ చేసిన దాంట్లో 5,000 కోట్ల రూపాయలు కలెక్టర్లకు ఆల్రెడీ బదలాయింపు చేయడం జరిగిందని, కలెక్టర్ల నుంచి ఒక కమిటీ రైతు రుణమాఫీ కాని వాళ్ళకు సంబంధించి సేకరణ, దానికి సంబంధించిన ప్రక్రియ మొత్తం దాదాపుగా 28 రోజులలో పూర్తి చేసి వారికి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తుందని, ఎవరు అధైర్యపడవద్దని చెప్పడం జరుగుతూ ఉంది. ఇకపోతే దసరాకు మరో 2 స్కీములు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఇందిరమ్మ ఇళ్ల పథకంది, రైతు భరోసాది గైడ్ లైన్స్ లు, రైతు కూలీలకు కూడా సాయం చేసేదానిపై త్వరలోనే మార్గదర్శకాలు చేస్తా ఉన్నాయి. ఇకపోతే 9 లక్షల ఇండ్లు ఇవ్వండి, కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్. సెప్టెంబర్ మొదటి వారంలో ఇండ్లు శాంక్షన్ చేయనున్న కేంద్రం, సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఇందిరమ్మ ఇళ్ల అప్లికేషన్ల పరిశీలన. దాదాపుగా 55 లక్షల అప్లికేషన్లు ఇప్పటికే మొన్న ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన వాటిలో ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తీసుకున్న వారిని తొలగించగా 55 లక్షల అప్లికేషన్లు ఉన్నాయి. బీపీఎల్ కేటగిరీ ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం అప్లికేషన్లను ఫిల్టర్ చేసి గ్రామ సభ ద్వారా లబ్ధిదారుల ఎంపిక, తర్వాత ఎమ్మెల్యే, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ద్వారా ఫైనల్ లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేస్తుందని అధికారి తెలిపారు. తొలి దశలో సొంత జాగా ఉండి ఇల్లు లేని వారికి ప్రభుత్వ ప్రాధాన్యత ఇస్తుందని, తర్వాత దశలో జాగా కోరుకునే వారికి ఆర్థిక సాయం చేయనుంది. ప్రతి నియోజకవర్గంలో దాదాపుగా 3,500 ఇండ్ల చొప్పున ఈ ఏడాదిలో మొత్తం 4.5 లక్షల మంది ఇళ్లకు ఆర్థిక సాయం చేయాలని, ఏదైతే నిన్న కేటీఆర్ మరోమారు మహిళా కమిషన్ ను తప్పుగా మాట్లాడడం జరిగిందో, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సహచర ఎమ్మెల్యేలు తప్పుగా మాట్లాడారు. దానికి సంబంధించి సీతక్క గత 10 ఏళ్ల దాడులపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయి, కేటీఆర్ కు మంత్రి సీతక్క సూచన. ఎన్సీఆర్బి డాటాను విడుదల చేసిన మంత్రి, గత 10 ఏళ్లలో ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎన్ని మహిళా గ్యాంగ్ రేపులు అయ్యాయి, దిశ కేసు ఎటుపోయింది, జూబ్లీహిల్స్ పబ్ కేసు, విద్యార్థులు మహిళలపై గ్యాంగ్ రేపులు, ఇలా ఎన్నో జరిగాయి. దాదాపుగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరానికి 15,000కు పైగా దాడులు జరిగాయని, ఆ దాడులకు సంబంధించి కూడా మహిళా కమిషన్ దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేయాలని చెప్పి చెప్తా ఉన్నది. దానికి సంబంధించి 2014లో 14,417, 2015లో 15,425, 2016లో 15,374, అట్లా ప్రతి సంవత్సరం గడిచిన 10 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో ప్రతి సంవత్సరం 15,000 మంది అత్యాచారానికి గురయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో 15,000 మంది మహిళలపై ఇబ్బందికర పరిస్థితి ఏర్పడ్డది. మరి అప్పుడు నోరు మెదపలే, అప్పుడు మీ మహిళా కమిషన్ పట్టించుకోలేదు. కానీ మా మహిళా కమిషన్ మహిళల కోసం, చట్టబద్ధత కోసం, అవమానించబడ్డ ప్రతి ఒక్కరి కోసం జవాబుదారీతనంగా మహిళా కమిషన్ పనిచేస్తా ఉన్నది అని చెప్తా ఉన్నది. ఇంకా అదేవిధంగా
రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 కల్లా 9 నెలల్లో 2 లక్షల రుణమాఫీ చేస్తే ఓర్వలేకనే బీఆర్ఎస్ నేతలు రైతులను రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. ఇంకా రేషన్ కార్డులు లేని వారికి, టెక్నికల్ సమస్యలు ఉన్న వారికి రైతులకు నెలలో రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, అయినా బీఆర్ఎస్ నేతలు వాటిని పట్టించుకోకుండా ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారని మంత్రి సీతక్క విమర్శించింది. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన కర్మ మాకు లేదు. మేఘా సార్ బీఆర్ఎస్ వాళ్ళకే ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఎప్పుడెప్పుడు మీతో అంటగావుదామని వాళ్ళు చూస్తున్నారు. రైతులందరికీ రుణమాఫీ చేయించండి. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గేకు కేటీఆర్ లేక ముందు నీ పీరియడ్లా, మీ 10 సంవత్సరాల పీరియడ్లా 30% మందిలకు కూడా రైతు రుణమాఫీ జరగలే. ఇప్పుడు నువ్వు ఇట్లా చూపించండి అని లేఖ పంపినంత మాత్రాన ఆగేది లేదు, లేఖ పంపకపోయినంత మాత్రాన చేసేది లేదు. నువ్వు అన్నా అనకున్నా రైతుల కోసం రైతు రుణమాఫీ చేసే పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. నువ్వేం ఫికర్ చేయకుర్రి. నెల రోజుల లోపల ఇంత పూర్తి డాటా అయిపోతుంది. ఆ నెలాఖరులోగా రుణమాఫీ లెక్కలపై క్లారిటీ, మాఫీ పూర్తి చేశాకే స్పష్టత వస్తుందన్న ఆఫీసర్లు. వివిధ కారణాలతో పలు అకౌంట్లో జమ కాని మాఫీ సొమ్ము, అలాంటి రైతుల కోసం స్పెషల్ డ్రైవ్ 5,000 కోట్ల ఫండ్ రిజర్వ్ చేసినట్టు సీఎం వెల్లడి. 3 విడతల్లో దాదాపు 19,000 కోట్ల రూపాయలు పూర్తి. దాదాపుగా మిగతా కాని వాళ్లకు ఏదైతే 5,000 కోట్ల రూపాయలు కలెక్టర్ల దగ్గర రిజర్వ్ చేసిర్రు, అదే విధంగా మరో 7,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానా దగ్గర రిజర్వ్ చేసి ఉన్నవి. రైతులు ఎవరు ఆందోళన చెందొద్దని చెప్తా ఉన్నారు. నేడు రాజ్యసభకు సంఘ్వి నామినేషన్, ఆయనతో రాష్ట్రానికి న్యాయం. అందుకే పెద్దల సభకు సీఎం రేవంత్. త్వరలో వరంగల్లో రైతు కృతజ్ఞత సభ నిర్వహిస్తామని వెల్లడి. తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లడం గర్వంగా ఉంది. అభిషేక్ మను సంఘ్వి మాట్లాడుతూ తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లడం గర్వంగా ఉందని, రాజ్యసభలో తెలంగాణకు సంబంధించి తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ కోసం పోరాడతానని చెప్పి అభిషేక్ సంఘ్వి గారు చెప్పడం జరుగుతా ఉంది. ఇకపోతే అవినీతి ఆఫీసర్లకు ఆదాయ వనరుగా ధరణి. ప్రొహిబిటెడ్ లిస్టులో నుంచి సర్వే నెంబర్లు తొలగించేందుకు లక్షల్లో డిమాండ్. గతంలో రెవెన్యూ ఆఫీసర్లు చేసిన తప్పులు సరిచేయాలన్నా డబ్బులు ముట్ట చెప్పాల్సిందే. సీనియర్ అసిస్టెంట్ నుంచి ఉన్నతాధికారుల వరకు కాసులు కురిపిస్తున్న TM15, TM33 మాడ్యూళ్లు. గత నెలలో ఏసీబీకి చిక్కిన 6 తహసీల్దార్లు. ఏదైతే TM33, TM15 అనే షెడ్యూల్ ప్రకారం ఏదైతే అప్లికేషన్లు పెట్టుకుంటున్నారో దానికి సంబంధించి అధికారులకు ఆదాయ వనరుగా మారింది ధరణి వ్యవస్థ అని గత 2 సంవత్సరాల 3 సంవత్సరాల కాలం నుంచే ధరణి చాలా మందికి ఆదాయ వనరుగా మారిందని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత గగ్గోలు పెట్టినా ధరణి గురించి ఎక్కడికక్కడ తప్పుగా మాట్లాడితే అరెస్టులు చేసే ప్రక్రియ జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ధరణిని తీసి బంగాళాఖాతంలో పారేస్తామని, ధరణికి సంబంధించి ఆల్టర్నేట్ గా భూమాతను తీసుకొస్తామని చేస్తున్న చర్యలు దాదాపుగా ఒక పొలికి రావడం జరిగింది. ధరణి ద్వారా ఒక ఎనీ టైం ATM గా మారింది అధికారులకు అన్న విషయాన్ని మరోమారు వెలుగు పత్రిక వేయడం జరిగింది.